అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మామ్ అండ్ ప్రెసెస్ డాటర్. ఈ వీడియోలో మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. నేనైతే అమెజాన్లో ఆర్డర్ ఇచ్చానండి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ కలర్ఫుల్గా కూడా ఉన్నాయండి. ఐస్ క్రీమ్ మోల్డ్స్ అండి. చూసారు కదా, పిల్లలు అయితే ఇష్టపడరు ఫ్రూట్స్. కొంతమంది, మా అమ్మాయి అయితే అసలు ఇష్టపడట్లేదు. తన కోసం ఐస్ క్రీమ్స్ చేద్దామని ఇంట్లోనే ఏ ప్రిజర్వేటివ్స్ చేయకుండా మ్యాంగో ఫ్రూట్ ఐస్ క్రీమ్ చేద్దామని తెప్పించానండి. ముందుగా అయితే ఇలాగా మ్యాంగోని పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసుకోవాలండి. తర్వాత తగినంత షుగర్ అనేది మ్యాంగోలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. చాలా ఫైన్గా పేస్ట్ లాగా అయ్యేలాగా చిన్న మిక్సీలో వేసుకోవాలండి. ఫస్ట్ అయితే కనుక నేను ఇక్కడ ఒక మ్యాంగోని అయితే తీసుకున్నానండి. తర్వాత ఫైన్గా పేస్ట్ చేసుకున్న దాంట్లో కొంచెం పాలు అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ స్మాల్ గ్లాస్ మిల్క్ అనేది యాడ్ చేశానండి. అండ్ తర్వాత కూడా మళ్ళీ ఫైన్గా పేస్ట్ చేస్తే మనకి ఇలాగా జ్యూస్ లాగా తయారవుతుందండి. నేను ఇక్కడ 1 మ్యాంగో తీసుకున్నానని చెప్పాను కదా, దానికి 4 మౌల్డ్స్కి సరిపడా జ్యూస్ అయితే మనకు ప్రిపేర్ అయిందండి. ఇలాగ 4 మౌల్డ్స్లో కూడా నేను ఇక్కడ ఈ మ్యాంగో జ్యూస్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మరీ ఎక్కువగా బాగా పైదాకా అయితే యాడ్ చేసుకోకూడదండి. మనకి పైన అవి లిడ్స్ లాంటివి ఇచ్చారు కదండి, ఆ లిడ్స్ పెట్టినప్పుడు అయితే మనకి ఎక్స్ట్రా ఉన్నదంతా బయటకు వచ్చేస్తుందండి. అందుకని కొంచెం పైదాకా యాడ్ చేసుకొని మనకి ఇచ్చిన పైన స్టిక్స్ లాగా చాకోబార్ ఐస్ క్రీమ్ లాగా పట్టుకోవడానికి అయితే హోల్డర్ లాగా ఇచ్చారు కదండి, ఇవైతే దాంట్లో ఇన్సర్ట్ చేయాలండి, పెట్టుకోవాలి. ఆ రెడ్ కలర్ హోల్డర్స్ అయితే పెట్టుకోవాలండి 4 పెట్టుకున్న తర్వాత చూసారు కదండి, నేను కరెక్ట్గా వేసాను. కొంచెం ఎక్స్ట్రా ఉన్నా సరే మనకి బయటికి కారిపోయినట్టు అయిపోతుందండి. నేనైతే ఇలాగా ఫ్రిడ్జ్లో అయితే డీప్లో అయితే ఫ్రీజర్లో అయితే పెడుతున్నానండి. ఈ 4 మౌల్డ్స్ని కూడా ఒక నైట్ అంతా ఉంచితే మనకి బాగా ఫ్రీజ్ అయ్యి బాగా ఐస్ లాగా అయితే అవుతుందండి మ్యాంగో జ్యూస్. ఇక్కడ నేను నైట్ పెట్టుకున్నానండి. మార్నింగ్ అయ్యేసరికి చాలా బాగా ఫ్రీజ్ అయినాయండి. ఎప్పుడైనా సరే మనం 12 అవర్స్ అనేది గ్యాప్ ఇస్తే కనుక ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బాగా సెట్ అవుద్దండి ఐస్ క్రీమ్. అండ్ వెంటనే మనం ఆ స్టిక్స్ పట్టుకొని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అది ఓపెన్ అవ్వదండి. సో కొంచెం వాటర్లో అయితే ఒక 5 మినిట్స్ అనేది ఉంచి వెంటనే ఆ మౌల్డ్స్లో నుంచి డీమోల్డ్ చేసుకుంటే బయటకు వచ్చేస్తుందండి. నేను ఇక్కడైతే వాటర్లో పెట్టుకుంటున్నాను మౌల్డ్స్ని. మరీ ఎక్కువసేపు కనుక వాటర్లో ఉంచితే కనుక ఐస్ క్రీమ్ అనేది లూజ్ అయిపోయి మొత్తం వాటరీగా అయిపోతుంది. సో కొంచెం సేపు ఉంచి ఇలాగ స్టిక్ని కనుక మనం పైకి లాగినట్లయితే ఇలా ఈజీగా డిమోల్డ్ అయిపోద్దండి. చూసారు కదా, మన మ్యాంగో ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. అన్ని మోల్డ్స్లో నుంచి చాలా ఈజీగా అయితే నేను ఇలా తీసేసిన తర్వాత చూసారు కదా, మనకు బయట దొరికే చాకోబార్ ఐస్ క్రీమ్ లానే ఉన్నది చూడడానికి. సో ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే చాలా హెల్తీగా ఇలా ఫ్రూట్ ఐస్ క్రీమ్ అనేది రెడీ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ మ్యాంగో ఫ్రూట్ ఐస్ క్రీమ్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేసినా షేర్ చేసినా మరికొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుద్ది. ముందుగా చూసే వాళ్ళు అయితే పక్కన ఉన్న గంట సింబల్ కొడితే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ అనేది మీ దాకా రీచ్ అవుద్ది. బాయ్ ఫ్రెండ్స్.